వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా వెండితెరకు పరిచయమైన తన వైవిధ్యమైన నటన, విలన్ పాత్రలతో ఆకట్టుకుంటుంది వరలక్ష్మి. నటిగా సౌత్ ఇండియా భాషలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్ అనే గ్యాలరిస్ట్తో ప్రేమలో పడిన వరలక్ష్మి అతని వివాహం కూడా చేసుకుంది. కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే కాదు, సౌత్ ఇండియా భాషలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. సంజీవ్ మేఘోటి రాసుకున్న సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కోసం వరలక్ష్మి శరత్ కుమారే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుంది. సంజీవ్ మేఘోటి రాసుకున్న సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ కోసం వరలక్ష్మి శరత్ కుమారే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయనుందని అంటున్నారు. ఇక భారీ బడ్జెట్తో డైరెక్టర్ సంజీవ్ మేఘోటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను తీసుకుపోతున్నారని అంటున్నారు. ఇక ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్గా సంజీవ్ మేఘోటి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.